హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్లాష్ వెబ్. ఈరోజు వచ్చేసి మనం నంపైలో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి అనేది తెలుసుకుంటాం. అలానే బ్రాడ్‌కాస్టింగ్ అంటే ఏంటి? అలానే సింపుల్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అరే మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇప్పుడొచ్చేసి ఏంటంటే మనకు తెలిసినటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వచ్చేసి లైక్ అడిషన్, సబ్‌స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ తర్వాత పవర్స్ అనేవి మనకి ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏదైతే ఉంటాయో వాటిననేది మనం అరేస్ అనేది క్రియేట్ చేసి నంపై అరేస్ అనేది వాటికనేది మనం సింపుల్ మల్టిప్లికేషన్స్, అడిషన్స్, సబ్‌స్ట్రాక్షన్స్, ఎలిమెంట్ వైస్ ఆపరేషన్స్ అనేది ఈ అరేస్‌లో ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ వచ్చి ఇక్కడ నేను ఒక నంపై మోడల్ అనేది ఇంపోర్ట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒక అరేని క్రియేట్ చేశాను. లైక్ అరే వచ్చేసి 1, 2, 3, 4, 5 అని అరే క్రియేట్ చేశాను. అరే క్రియేట్ చేసిన తర్వాత అరేని అనేది ప్రింట్ చేశాను. ప్రింట్ చేసినప్పుడు మనకి అరేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. 1, 2, 3, 4, 5 అలా. నెక్స్ట్ వచ్చేసి ఏం చేశానంటే నేను ఇక్కడ ఆ అరేకి అనేది +2 అంటే అడిషన్ అనేది పెర్ఫార్మ్ చేశా. అడిషన్ అనేది పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకి ఇక్కడ అరేకి ఏమవుతుంది 2 అనేది యాడ్ అవుతా ఉంది. ఇక్కడ అరేలో చూసుకుంటే 2+1 తర్వాత 2, 2+2, 2+3 అండ్ 2+4, 2+5 అనేది యాడ్ అయినప్పుడు మనకి 3, 4, 5, 6, 7 అలా మనకి అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ అట్లానే ఇప్పుడు నేను ఈసారి వచ్చేసి ఏంటంటే ఇక్కడ అనేది నేను సబ్‌స్ట్రాక్షన్ అనేది చేశా. లైక్ 2 అనేది వాటిని ఆ అరే నుంచి డిడక్ట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ. అంటే 1 - 2 చేస్తే -1 తర్వాత 2 - 2 0 తర్వాత 2 - 3 1 తర్వాత 2 అలా రావడం జరిగింది. సేమ్ అలానే మల్టిప్లికేషన్ 2 ఇంటూ 1, 2 ఇంటూ 2, 2 ఇంటూ 3, 2 ఇంటూ 4 అండ్ 2 ఇంటూ 5 చేస్తే 10, 8, 6, 2, 4 అని రావడం అనేది జరుగుతుంది. సేమ్ అట్లానే డివిజన్ అనేది చేశా. డివిజన్ చేస్తే 1/2 అంటే హాఫ్ 0.5 తర్వాత 2/2 అంటే 1 తర్వాత 2/3 అంటే 1.5 తర్వాత 4/2 అంటే 2 తర్వాత 5/2 అంటే 2.5 మనకనేది రావడం జరిగింది. సేమ్ అట్లానే ఏదైతే అరే ఉందో ఆ అరేకి ఇంకో అరే యాడ్ చేశాను. అంటే 1 + 1 2 అవుతది. 2 + 2 4 తర్వాత 3 + 3 6 తర్వాత 4 + 4 8 తర్వాత 5 + 5 10 అట్లానే అరేస్‌కి ఇంకా ఇంటూ అంటే మల్టిప్లికేషన్ చేశాను. దాంట్లో సబ్‌స్ట్రాక్షన్ తర్వాత పవర్ అనేది వాటన్నిటి సింపుల్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేసుకొని ఇక్కడ చేసాం మనం. అట్లానే 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8 తర్వాత 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ వచ్చేసి 125. ఓకే. సేమ్ ఇది గాని సేమ్ పైన ఎలా రాసాం అలా 2 అరేస్ తీసుకొని చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి యూనివర్సల్ అరే ఫంక్షన్స్ అనేవి మనకి ఈ నంపైలో చాలా ఈజీ అనేది మనం అవుట్‌పుట్ అనేది తీసుకురావచ్చు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే మనకి అవుట్‌పుట్ అనేది ఈజీగా జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. కంపేర్ టు అదర్ లైబ్రరీస్. ఇక్కడొచ్చేసిందంటే స్క్వేర్ రూట్స్. మనకు తెలుసుగా 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ అలా చేయడం. ఇక్కడ చేస్తే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ తర్వాత 1.41 అవుట్‌పుట్ అలా 3 స్క్వేర్, 4, 5కి మనకు అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ అంటే ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్స్ అంటే ఈ పవర్ ఈ ఈక్వల్స్ టు 2.71 ఈ వాల్యూ ఈక్వల్స్ టు అట్లనే వాటి పవర్ అంటే ఇట్లా ఈ పవర్ 1 అంటే 2.7 తర్వాత ఈ పవర్ 2 అంటే 7.38 ఈ పవర్ 3 అంటే 20.08 సంథింగ్. అట్లా ఈ పవర్ 4, ఈ పవర్ 5 అనేది చేస్తున్నాయి. ఇక్కడొచ్చేసి ఏంటంటే ఈ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ లైక్ మాక్స్, మిన్ ఫంక్షన్స్ లైక్ ఈ అరేలో వచ్చేసంటే మాక్సిమం వాల్యూ వచ్చేసి 5 తర్వాత మినిమమ్ వాల్యూ వచ్చేసి 1. నెక్స్ట్ వచ్చేసిందంటే సైన్, కాస్ మనకు తెలుసు కదా! యాంగిల్స్ అనేవి కొసైన్ యాంగిల్స్, సైన్ యాంగిల్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటాం. ఇక్కడొచ్చేసి ఏంటంటే సింపుల్ అని అరే అనేది క్రియేట్ చేసుకొని వాటికి సైన్ యాంగిల్స్, కాస్ యాంగిల్స్, టాన్ యాంగిల్స్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఇక్కడ చూసుకుంటే సైన్ యాంగిల్ ఫస్ట్ సైన్ 0 ఎన్‌పి డాట్ పై బై 2 అంటే పై అంటే 90, 90/2 అంటే 45 నెక్స్ట్ నెక్స్ట్ పై అంటే 18 ఓకే 90 సో సైన్ 0 వచ్చేసిందంటే 0 తర్వాత సైన్ 45 తర్వాత సైన్ 90 అలా అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. పై ఈక్వల్స్ టు 180 పై బై 2 అంటే 90 తర్వాత వచ్చేసి 180 సేమ్ అట్లానే కాస్ 0 కాస్ 90 కాస్ 180 వచ్చేసిందంటే -1 తర్వాత కాస్ 0 ఈక్వల్స్ టు 1 నెక్స్ట్ కాస్ 90 వచ్చేసి 6 పాయింట్ పవర్ -17లో వస్తుంది. సేమ్ అలానే టాన్ నెక్స్ట్ వచ్చేసి టాన్ 180 తర్వాత టాన్ 90 వాల్యూస్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఎక్స్‌పోనెన్షియల్స్ అంటే లాగ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ లాగ్ ఫంక్షన్స్‌లో గాని మనం ఇక్కడేందంటే ఒక అరేని తీసుకున్నాం. అరేలో వచ్చేసి 1 తర్వాత ఎన్‌పి డాట్ ఈ వాల్యూ ఈక్వల్స్ టు 2.7182 సంథింగ్ అని ఉంటుంది. తర్వాత ఎన్‌పి డాట్ ఈ పవర్ 2 వాటికేందంటే మనం లాగ్ లాగ్ ఎల్‌ఎన్ వాల్యూస్, లాగ్ బేస్ 10 తర్వాత లాగ్ బేస్ 2 వాటిననేవి ఫైండ్ ఔట్ చేయడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి మనం సింపుల్‌గా. ఫస్ట్ వచ్చేసి ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్స్ కదా! ఎన్‌పి డాట్ ఎక్స్‌పోనెన్షియల్ ఆఫ్ 1, 2, 3కి అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ పవర్ 1 ఫస్ట్. ఈ పవర్ 1 అంటే 2.718 నెక్స్ట్ ఈ పవర్ 2 నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 7.389 అనేది సంథింగ్ వస్తుంది. తర్వాత ఈ పవర్ 3 అంటే 20.085 సంథింగ్ అలానే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాగ్ వాల్యూస్ సేమ్ అలానే. లాగ్
ఇక్కడ లాగ్ వచ్చేసి ఏంటంటే న్యాచురల్ ఆల్గరిథమ్స్ లాగ్ బేస్ ఈ అనేది ఉంటుంది కదా, వాటిని అనేది ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఏం తీసుకున్నాం, ఎక్స్లో 1 ఈ స్క్వేర్ అనేది తీసుకున్నాం. సో ఎల్ఎన్ 1 అంటే ఏంది 0, తర్వాత ఎల్ఎన్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎన్ ఈ వచ్చేసి ఎంత అంటే 1, తర్వాత ఎల్ఎన్ ఈ స్క్వేర్ అంటే 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాగ్ బేస్ 10, ఇది వచ్చేసి ఏంటంటే బేస్ 10 లాగథమ్ బేస్ 10 అనేది మనం తీసుకున్నాం ఇక్కడ. లాగ్ లాగ్ 1 బేస్ 1 లాగ్ 1 బేస్ 10 అంటే 0, తర్వాత లాగ్ 10 బేస్ 10 అంటే 1 అనేది వస్తుంది. నెక్స్ట్ అలానే మనకి లాగ్ 100 బేస్ 10 అంటే 2 అనేది రావడం జరుగుతుంది. సేమ్ అలానే బేస్ 2 లాగథమ్ బేస్ 2 అనేది తీసుకొని చేస్తే లాగ్ 1 బేస్ 2 అంటే 0 అనేది ఉంటుంది. నెక్స్ట్ అలానే లాగ్ 2 బేస్ 2 లాగ్ 2 బేస్ 2 అంటే మనకి 1 అనేది వస్తుంది. లాగ్ 4 బేస్ 2 అంటే 2 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి అంటే ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగథమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రౌండింగ్ అంటే క్లిప్పింగ్. ఇది ఎలా అంటే సింపుల్ గా ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూద్దాం. లైక్ ఇక్కడ రౌండ్ అంటే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే నియరెస్ట్ ఇంటీజర్ అనేది రౌండ్ చేస్తుంది వాల్యూ అనేది. ఈచ్ ఎలిమెంట్ నియరెస్ట్ ఇంటీజర్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు 1.45 ఉందంటే సింపుల్ గా అది అనేది 1 అనేది తీసుకోవాల్సింది. సేమ్ అలానే 2.67 అనేది ఉంటే 3 అనేది, నెక్స్ట్ 3.5 అనేది సంథింగ్ ఇలా ఉంటే 4 కి దగ్గరగా నియరెస్ట్ ఇంటీజర్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా అనేది ప్రతి ఎలిమెంట్ అనేది రౌండ్ చేస్తుంది. నెక్స్ట్ అలానే సంథింగ్ 4.9 ఉంది అనుకోండి, అదనేది 5 కి దగ్గరగా చేస్తుంది. ఇది వచ్చేసి అంటే రౌండ్. నెక్స్ట్ వచ్చేసిందంటే మనకి ఎన్పి డాట్ ఫ్లోర్ అనేది ఉంటుంది సేమ్ అట్లా, అంటే ఫ్లోర్ ఫంక్షన్. ఈ ఫ్లోర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే రౌండ్ చేస్తుంది డౌన్ టు ద నియరెస్ట్ లో ఇంటీజర్ ఏదైతే ఉంటుందో దానికి అనేది లో ఇంటీజర్ అనేది రౌండ్ చేస్తుంది. లైక్ సపోజ్ పైన తీసుకుంటే 1.45 తీసుకున్నాం అనుకో, ఇక్కడ 1 చేస్తుంది. ఆ 2.67 అనేది తీసుకుంటే 2 అనేది చేస్తుంది, అంటే డౌన్ చేస్తుంది. ఆ ఎలిమెంట్స్ అనేది లో ఇంటీజర్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 3.5 అనేది తీసుకుంటే 3 దగ్గరికి, నెక్స్ట్ 4.9 అనేది తీసుకుంటే 4 దగ్గరికి అనేది తీసుకొని వస్తుంది. ఓకే, అది ఫ్లోర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సీల్ ఫంక్షన్. ఇదేం చేస్తుందంటే రౌండ్ అప్ టు ద నియరెస్ట్ హైయెస్ట్ ఇంటీజర్ ఏదైతే ఉంటుందో హైయర్ ఇంటీజర్ దాని దగ్గరగా అనేది ఆ వాల్యూ అనేది రౌండ్ చేయడం అనేది జరుగుతుంది హై ఇంటీజర్ దగ్గరికి. ఇక మనం సీలో చూసుకుంటే 1.45 ఏదైతే ఉందో దాన్ని అనేది 2కి దగ్గర చేస్తుంది. సేమ్ 2.67 ఏదైతే ఉందో దాన్ని 3కి దగ్గర చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 3.5 ఏదైతే ఉందో దాని అనేది 4కి దగ్గర, నెక్స్ట్ 4.9 అనేది 5కి దగ్గరగా చేస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే సీల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి క్లిప్ అనేది ఉంటుంది, ఎన్పి డాట్ క్లిప్ ఫంక్షన్ అని. ఇక్కడ ఏంటంటే మనం ఒక రేంజ్ అనేది ఇస్తాం, ఆ రేంజ్ లోనే ఆ వాల్యూ అనేది రిస్ట్రిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు నేను ఒక వాల్యూ అనేది తీసుకుంటున్నా, లెస్ దెన్ 1.5 బికమ్ 1.5 ఉండేలా, అప్పుడు గ్రేటర్ దెన్ 3.5 ఏ వాల్యూ తీసుకున్నా కానీ అదనే నాకు 3.5 లానే ఉండేలా తీసుకోవాలి. ఆ రేంజ్ లో ఏవైతే ఉంటాయో అవి అలానే రిమైన్ అన్చేంజ్డ్ గా ఉండాలి సేమ్. ఇప్పుడు నేను ఇప్పుడు తీసుకున్నటువంటి 1.45 2.67 3.5 అండ్ 4.9 ఈ వాల్యూస్ కి నేను మనం తీసుకుంటే ఆ వాల్యూస్ అనేవి ఎలా మారిపోతాయి అంటే ఇప్పుడు సపోజ్ 1.45 తీసుకుంటే ఈ రేంజ్ లోనే ఉంది, అంటే 1.5 కి తక్కువనే ఉంది కాబట్టి నేను అనేది దాన్ని అనేది 1.5 గా ఇన్సిలేట్ చేస్తాను. సేమ్ అట్లానే 2.67 అనేది ఆ రేంజ్ లో ఉంది కాబట్టి అది సేమ్ అలానే ఉంటుంది, చేంజ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 3.5 అంటే ఏంటంటే గ్రేటర్ దాన్ 3.5 అది ఉన్నా కానీ ఈక్వల్స్ టు మనకైతే 3.5 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 4.9 ఇది అనేది ఏంటి 3.5 కంటే పెద్దది అయినా కానీ మనం 3.5 ఇవ్వమని ఇక్కడ మనం ఇక్కడ ఆ వాల్యూ ఆ రేంజ్ లోనే ఉండాలని మనం ఇచ్చాం, దాన్ని మనం క్లిప్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే రౌండ్, ఫ్లోర్, సీల్, క్లిప్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కొన్ని స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి తెలుసు కదా, మిన్, మాక్సిమం వాల్యూస్, స్టాండర్డ్ డీవియేషన్, ఇవన్నీ ఉంటాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీన్ ఫైండ్ అవుట్ చేయడం. మీన్ అంటే తెలుసుగా సమ్ ఆఫ్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దీని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సింపుల్ గా మనం తీసుకుంటే 1 2 3 4 5 డివైడెడ్ బై 5 తీసుకుంటే 15/5 ఈక్వల్స్ టు 3 అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీన్. నెక్స్ట్ వచ్చేసి అలానే మనకి స్టాండర్డ్ డీవియేషన్ అనేది కానీ ఉంటుంది. ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి వేరియన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. లైక్ మనకి మ్యాథమెటిక్స్ లో వచ్చేసి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ అంటే ఏంటంటే ఇక్కడ మీన్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వచ్చినటువంటి మీన్ ఏదైతే ఉందో దాంతో
మనం వాల్యూస్ అనేది తీసేయాలి ఇక్కడ ఫస్ట్. మీన్ ఎంత వచ్చింది 3 ఉంది కదా మనకి. ఆ 3లో వాటి యొక్క డిఫరెన్సెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి 1 మైనస్ న్యూలో నుంచి. లైక్ మనకి వాల్యూస్ వచ్చేసి 1, 2, 3, 4, 5 కదా. సో 1 మైనస్ 3, 2 మైనస్ 3, 3 మైనస్ 3, 4 మైనస్ 3, 5 మైనస్ 3 అలానే చేయాలి. చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అదే 1 మైనస్ 3 నెక్స్ట్ వచ్చేసి 2 మైనస్ 3 అలా చేస్తాం. చేసినప్పుడు మనకి వాల్యూస్ వచ్చేసి ఏమొస్తాయి అంటే -2, -1, 0, 1, 2 అనేది మనకి రావడం జరుగుతుంది. వచ్చిన వాటికి ఏంటంటే మనం స్క్వేర్ డిఫరెన్సెస్ అనేది చేయాలి కదా. స్క్వేర్ డిఫరెన్సెస్ చేసినప్పుడు మనకి ఏమవుతాయి స్క్వేర్ చేసినప్పుడు మైనస్ వాల్యూ అనేది పాజిటివ్ అయిపోతాయి. సో 4, 1, 0, 1, 4 అనేది మనకి రావడం జరుగుతుంది. ఈ వచ్చిన వాల్యూస్ ఏదైతే ఉంటాయో డివైడెడ్ బై ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి మొత్తం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో డివైడెడ్ బై 5 వేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో అక్కడ 10/5 వస్తుంది. అంటే ఆన్సర్ వచ్చేసి 2.0. దీనికనేది ఇప్పుడు స్క్వేర్ రూట్ అనేది వేస్తాం. 2.0కి స్క్వేర్ రూట్ చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 1.41 సంథింగ్ అనేది వస్తుంది. ఇలా మనం స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ గానే ఉంటుంది డిటర్మినెంట్. అంటే డిటర్మినెంట్స్ అనేది ఉంటాయి మనకి. ఆ డిటర్మినెంట్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇప్పుడు 2 x 2 మ్యాట్రిక్స్ అనేది నేను సింపుల్‌గా తీసుకుంటే ఆ డిటర్మినెంట్ కోసం ఇప్పుడు 4, 6, 3, 8 అనేది నేను దీనికనే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. సో దీన్ని నేను ఏబి, సిడి ఇలా తీసుకుంటా కదా. వాటినన్నీ తీసుకొని మనం డిటర్మినెంట్ కనుక్కోవాలంటే ఏ ఇంటూ డి, బి ఇంటూ సి అనేది మనం తీసుకొని వాల్యూస్ అనేది అసైన్ చేసేసుకొని మనం వాటిని ఫైండ్ అవుట్ చేస్తాం సింపుల్‌గా. వాల్యూస్ ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏ ఇది బి అనుకుంటున్నాం. బి అనేది తర్వాత సి ఇది డి అనుకుంటున్నాం. సో అప్పుడు ఏమైంది ఏ ఏంటంటే 4, డి ఏంటంటే 8 మైనస్ 6 ఇంటూ 3 అప్పుడు వాల్యూస్ వచ్చేసి ఎంత అవుతుందంటే ఇది 4 4 8 32 6 18 కాబట్టి సింపుల్‌గా 2 8 చేస్తే 14 అనేది వస్తుంది. ఇట్లా డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం మనం. వాటినే మనం ఇక్కడ ఆ ఫంక్షన్స్ అనేది ఇక్కడ చేసాం. లైక్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసామో అది ప్రోగ్రామ్‌లో రాసాం. ఇక్కడ రౌండ్, ఫ్లోర్, సీల్, క్లిప్ వాటికి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అని రాసాం. మీన్, స్టాండర్డ్ డీవియేషన్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలని చూసాం. మీన్ 3 వచ్చింది. 1.41 సంథింగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ అలానే కంపారిజన్ ఫంక్షన్స్ లైక్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఆ యొక్క 2 అరేస్ అని తీసుకొని రెండింటి మధ్య కంపారిజన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేకపోతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చేసాం. చేస్తే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దానికి అరే 1, అరే 2తో గ్రేటర్ దాన్ ఆర్ చేస్తే మనకి ఏమవుతుందంటే 1, 2 కంటే చిన్నది. 2, 3 కంటే చిన్నది. సో అలా చేసినప్పుడు ఎక్కడ అవ్వదు. ఇక్కడ 5 వచ్చమే 4 కంటే పెద్దది. కాబట్టి ఇక్కడ వచ్చమే ట్రూ అవుతుంది. మిగతా దగ్గర అనేది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ లెస్ దాన్ తీసుకుంటే దానికి క్వైట్ ఆపోజిట్ సేమ్. మిగతావన్నీ ట్రూ అవుతాయి లెస్ దాన్ కాబట్టి. నెక్స్ట్ లాస్ట్‌కి వచ్చేసరికి ఇక్కడ దానికంటే పెద్దది కాబట్టి 4 కంటే 5 ఇక్కడ వచ్చేమో ఫాల్స్ అవుతుంది. అవి కంపారిజన్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ లైక్ సమ్ అన్నిటిని సమ్ చేయడం మనకి లైక్ 1, 1 + 2, 3, 2 + 3, 5 తర్వాత అట్లా అన్నీ చేస్తే అవుట్‌పుట్ 21 సమ్ వస్తది. నెక్స్ట్ మాక్సిమం వాల్యూ 6, మినిమమ్ వాల్యూ వచ్చేసి 1. నెక్స్ట్ వచ్చేసి మీన్ మనకు తెలుసుగా మీన్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తామో అన్ని బై సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ బై నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి వాటిని వేస్తాం. ఇక్కడ 3.5 వచ్చేది. నెక్స్ట్ డాట్ ప్రొడక్ట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే ఇక్కడ సేమ్ 1 × 4 + 2 × 5 అనేది చేస్తే మనకు అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. మనం చేసినట్టుగానే. నెక్స్ట్ డిటర్మినెంట్‌గా మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూసాము. ఇందాక మనం చెప్పాం కదా! సేమ్ అలానే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్రాడ్‌కాస్టింగ్. ఈ బ్రాడ్‌కాస్టింగ్ ఏంటంటే మనం నంపైలో ఆటోమేటిక్‌గా అరేస్ ఉంటాయి కదా! ఇప్పుడు 2 డైమెన్షన్స్ ఉంటాయి. 3 డైమెన్షన్స్ అంటే 2 రోస్ విత్ 3 కాలమ్స్ అలా ఉంటాయి కదా! ఆ అరేస్ అనేది డిఫరెంట్ షేప్‌లో ఉన్నటువంటి అరేస్ అనేది మనం కలిపేసి 1D అరేలో ఉన్నట్టు రెండిటిని మనం కలిపేస్తాం. లైక్ అంటే మెర్జ్ లాగా చేసేసి వాటిననేది యూజ్ చేసుకుంటాం. అంటే ఎక్స్‌ట్రా డూప్లికేట్‌గా డేటా అనేది క్రియేట్ చేయకుండా వాటిని మనం యూజ్ చేసుకుంటాం. దాని యొక్క మెయిన్ ఐడియా వచ్చేసి ఏంటంటే 2 అరేస్ అంటే 2 అరేస్ హావ్ డిఫరెంట్ షేప్ ఉంటే నంపై అనేది ఏం చేస్తదంటే వాటిని బ్రాడ్‌కాస్టింగ్ చేస్తది. అంటే స్మాలర్ వన్ దాన్ని ఏదైతే పెద్దది ఉంటదో దాంతో రెండిటిని మ్యాచ్ చేసేస్తది వాటి యొక్క షేప్. 2 × 3 ఉంటే ఓన్లీ 3 షేప్ అనేది ఉంటే 1D వెక్టర్ దాన్ననేది ఏం చేస్తదంటే 1, 3 అంటే 2, 3 ఉన్నదాన్ని 2, 3గా కన్వర్షన్ అనేది చేయడం అనేది జరుగుతది. దాన్ని మనం బ్రాడ్‌కాస్టింగ్ అంటాం. నెక్స్ట్ అలా ఏంటంటే వాటి యొక్క సైజ్ అనేది 2 సిమిలర్‌గా వచ్చేలాగా అనేది క్రియేట్ చేస్తది. ఇప్పుడు 1 డైమెన్షన్‌లో ఉంటే దాన్ననేది ఆ డైమెన్షన్ అనేది ఇంకొకటనేది 2 డైమెన్షన్‌లో ఉంటే ఇంకొక ఏరియా అనేది దాన్ననేది ఏదైతే బిగ్గర్ ఉంటదో దాని స్మాలర్ దాన్ననేది స్ట్రెచ్ చేసి వాటి రెండిటిని మెర్జ్ చేసేసుకుంటది సింపుల్‌గా. అలా కాకుండా ఇంకంపాటిబుల్ డైమెన్షన్స్‌లో ఉంటే మనకి ఎర్రర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎక్కడేందంటే బ్రాడ్‌కాస్టింగ్‌లో ఎప్పుడు గాని కంపారిజన్ ఎలా జరుగుతుందంటే షేప్స్ వాటి యొక్క షేప్స్ అనేది రైట్ నుంచి లెఫ్ట్ వరకు అనేది జరుగుతుంది. ఒకవేళ డైమెన్షన్స్ అనేది ఈక్వల్‌గా ఉన్నాయనుకో అది 1 అవుతది. అప్పుడనే మనం ఈజీగా వర్క్ చేయొచ్చు. ఒకవేళ లేకపోతే మనం వాటిననేది స్టెచ్ అనేది యూజ్ చేసుకొని అంటే స్టెచ్ చేసి డైమెన్షన్స్ అనేది సైజ్ అప్పుడు వాటిననేది మ్యాచ్ చేస్తాం మనం. సింపుల్‌గా లైక్ ఒక షేప్ వచ్చేసి ఒక అరే షేప్ వచ్చేసి 2, 3 ఉంది. ఇంకో దాని యొక్క షేప్ ఓన్లీ 3 మాత్రమే ఉంది. మనం బ్రాడ్‌కాస్టింగ్ అని యూజ్ చేసుకొని 2, 3గా మనం చేంజ్ చేయొచ్చు. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే బ్రాడ్‌కాస్టింగ్ మెయిన్‌గా మనకి లూప్స్ అనేవి యూజ్ చేసే కాన్సెప్ట్ అనేది ఇక్కడ యూజ్ చేయము. అండ్ ఈజీగా కాంపిటీషన్స్ అనేవి చేయొచ్చు ఫాస్టర్‌గా.
అంటే ఇక్కడ మనం మెమరీ అనేది మనం యూజ్ చేయమంట, అంటే చాలా తక్కువ మెమరీ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ వచ్చేసి మనం. సింపుల్ ఎలా అంటే ఇక్కడ మనం చూస్తే 1 2 3 అనేది 1 డి వెక్టర్, ఇది వచ్చి 1,3 ఉంది. ఇక్కడ b ఈక్వల్స్ టు 2 ఉంది. సో ఇది 1 వెక్టర్. ఇది ఏం చేస్తుంది, ఈ బిగ్గర్ కదా ఫస్ట్ ఇది ఏ వచ్చేసి, ఇది సింపుల్ ఈ 1,3 లోకి దీన్ని కానీ చేంజ్ చేసేసుకొని మన పర్ఫార్మ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ స్కేలార్ ఫంక్షన్ అనేది లైక్ ఏ ప్లస్ బి, దానికి ముందే ఏ బి రెండు మొత్తం స్టెచ్ అయిపోయి లైక్ బ్రాడ్కాస్టింగ్ అనేది జరిగిన తర్వాత ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్స్ అనేది పర్ఫార్మ్ చేస్తాయి. ఇక్కడ ఏ ప్లస్ బి అని అడిగాం. సో 2 + 1 3, తర్వాత 2 + 2 4, తర్వాత 2 + 3 5 అలా అవుట్పుట్ జరుగుతుంది. దానికంటే ముందే ఆ స్కేలార్ అండ్ ఏరే ఫంక్షన్స్ అనేది రెండు బ్రాడ్కాస్టింగ్ జరిగి నెక్స్ట్ అనేది అవుట్పుట్ ఇస్తాయి. సేమ్ అట్లానే ఇక్కడ 2 డైమెన్షన్స్ విత్ 3 ఉన్నాయి. ఇక్కడ 1 డైమెన్షన్స్ విత్ 3 ఉన్నాయి. సో దీని ఏం చేస్తుందంటే 2 విత్ 3గా మార్చేసుకుంటది. సో అప్పుడు ఏంటంటే 1 డైమెన్షనల్ అరే అండ్ 2 డైమెన్షనల్ అరే రెండు కలిపి మనకి ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్ చేసి మనకి x + y అనేది అవుట్పుట్‌కి ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 10 + 1 11, తర్వాత 20 + 2, తర్వాత 30 + 3, తర్వాత ఇదే మళ్ళీ ఈ అరేతో గాని చేస్తుంది. 10 ప్లస్ అంటే 14, తర్వాత 25 36 అలా అవుట్పుట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ అలానే 2 డైమెన్షనల్ అరేస్ గాని రెండు సేమ్ అదే షేప్ ఉన్నా గాని మనం బ్రాడ్‌కాస్టింగ్ అనేది చేయొచ్చు. సేమ్ పైన ఎలా చేసామో అలా. ఇక్కడ 11, తర్వాత 21, తర్వాత 12, నెక్స్ట్ 22 సేమ్ అలానే. సేమ్ పైన ఎలా ఎగ్జాంపుల్స్ చెప్పామో అలానే ఇక్కడ మనం చేసాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2, 3 అనేది తీసుకున్నాం. ఇక్కడ 1, 3 దాన్ని అంటే రెండింటిని మనం మెర్జ్ చేసేసి ఆ మ్యాట్రిక్స్ ప్లస్ వెక్టార్‌ని రెండింటిని బ్రాడ్‌కాస్ట్ చేసి మనకు అవుట్‌పుట్‌గా ఆ రెండింటిని మనం ప్లస్ చేసి అవుట్‌పుట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. లైక్ 0 + 1 1 3, నెక్స్ట్ 3, తర్వాత సేమ్ అట్లానే 0 4 అంటే 4, నెక్స్ట్ వచ్చేసి 1, 5 6, తర్వాత 0 + 6 6. సేమ్ అట్లానే ఈ అరే వచ్చేసి ఏంటంటే పైన అరేతో రెండింటిని బ్రాడ్‌కాస్టింగ్ అనేది చేసి మనకు అవుట్‌పుట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇంకా అన్ని అవే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే. ఇది వచ్చేసి ఏంటంటే సింపుల్ బ్రాడ్‌కాస్టింగ్ అని మనం ఎలా యూజ్ చేస్తాం అనేది.